ఆ జిల్లాలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు తలనొప్పిగా మారిందా? ఆ రెండు కార్పొరేషన్తో పాటు జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ ఎంఐఎం కీలకంగా మారనుందా? మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణలో ఆ పార్టీకి కలిసి రానుందా? అసలు ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితి? రెండు జాతీయ పార్టీలను ఎంఐఎం కలవరపెట్టేంత కారణమేంటి? తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలను ప్రతి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలు ఇవే ఫైనల్ అన్నట్టు పోటీ పడుతున్నాయి. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ బీజేపీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కానీ మజ్లిస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో తమ ఆధిక్యాన్ని చాటుకుంటుండడం ఆ రెండు పార్టీలు కలవర పెడుతుందట. ఈ ఎన్నికలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని చూస్తుందట ఎంఐఎం. మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ లో వచ్చిన ప్రభావం చూసిన అసద్ పార్టీ జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అసాదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ముఖ్యంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండడం గమనార్హం. ఇక బీఎంసీ పరిధిలో తొలిసారి ఎంఐఎం బోని కొట్టింది. ఆసియాలోని అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ బీఎంసీలో ఎంఐఎం తన మొదటి విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. అలాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 89 స్థానాలను గెలుచుకుంది. సంభాజీనగర్, మాలేగావ్ వంటి నగరాల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించే స్థాయికి ఎదిగింది. మహారాష్ట్ర రిజల్ట్ ఎఫెక్ట్ తో నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు బోధన్, ఆర్మూర్లోనూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మజ్లిస్ ధీమాతో ఉందట. మేయర్ పీఠం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న డిప్యూటీ మేయర్ పక్కా అని ఫిక్స్ అయిపోయిందట. నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్లు ఉండగా గత ఎన్నికలు 16 డివిజన్లు గెలుచుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎంఐఎం డిప్యూటీ మేయర్ చేజెక్కించుకుంది. ఈసారి 20 సీట్లలో గెలిచేలా ఎంఐఎం నేతలు ప్లాన్ వేస్తున్నారట. ఈసారి కూడా మేయర్ ఎన్నికలు ఆ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని టాక్ జోరుగా వినిపిస్తుంది. అయితే మైనార్టీ డివిజన్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో ఎంఐఎం స్పీడ్ కు ఏ మేరకు బ్రేకులు పడతాయో చూడాలి. నిజామాబాద్ కార్పొరేషన్ గతంలో డిప్యూటీ మేయర్ పదవి చేజెక్కించుకున్న ఎంఐఎం ఈసారి అంతకు మించి అంచనాలతో బరిలో దిగుతుందట. ఇటు బోధన్ మున్సిపాలిటీలో ఆ పార్టీ ప్రభావం చాటాలని చూస్తుందట. 38 డివిజన్లకు గాను 16 చోట్ల ఎంఐఎం కీలకంగా ఉందంటున్నారు. గత ఎన్నికల్లో 11 డివిజన్లు గెలుచుకున్న మజ్లిస్ ఈసారి మరిన్ని వార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని భావిస్తుందట. ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలోనూ ఎంఐఎం బలం పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట. 36 వార్డులకు గతంలో ఒక వార్డు గెలుచుకోగా ఈసారి దానికి మించి సత్తా చాటాలని పక్కా ప్లాన్లు రచిస్తుందట. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల విజయంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగినట్లు కనిపిస్తోంది. అక్కడి ఫలితాల ఎఫెక్ట్ జిల్లాలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ మెజార్టీ మైనార్టీ డివిజన్లలో ఎంఐఎం సత్తా చాటాలని చూస్తుంది. అయితే కాంగ్రెస్ మాత్రం మైనార్టీల్లోనూ పట్టు కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేస్తుందట. జిల్లాలో తమ బలం పెరగాలని బీజేపీ భావిస్తుంటే తగ్గించాలని కాంగ్రెస్ మైనార్టీ డివిజన్లపై ఫోకస్ పెట్టిందట. ఎంఐఎం మాత్రం ఈసారి పట్టు సాధించి నెంబర్ 1 స్థాయిలో ఉండాలని చూస్తుందట. చూడాలి మరి ఎంఐఎం వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో అని. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.